సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబ్లూ టెక్ తెలుగు. సో వాటి మన వీడియోలో ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ టాపిక్ ఏంటంటే మనకి ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ అయితే దొరకవు కదా. వాటిని మనం ఏం చేస్తాం, క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. ఏవైతే మోడ్ యాప్స్ అని పిలుస్తారో వాటిని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. వాటిని మనం డౌన్లోడ్ చేయడం వల్ల మన ఫోన్లో చాలా డేంజర్ ప్రాసెస్ అయితే జరుగుతాయి అన్నమాట. సో వాటి గురించి నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఆ యాప్స్ని ఎలా డౌన్లోడ్ చేస్తున్నాం, వాటిలోకి ఎలా వైరస్ ఎక్కుతుంది, ఇవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియో చెప్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లే స్టోర్లో మనకు దొరకని యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మోడ్ యాప్స్ అంటాం. సో ఆ మోడ్ యాప్స్ని ఎవరో పెడతారు, మనకు తెలియని వాళ్ళు. ఎవరైతే డెవలపర్స్ ఎవరో తెలియదు, మనకి ఆ కంపెనీ ఎవరో తెలియదు. వాటిని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ క్రోమ్లో ఆ ప్లే స్టోర్లో దొరికే యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం అమౌంట్ పే చేసి వాటిని వాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డెవలపర్స్ లేదా హ్యాకర్స్, కొంతమంది హ్యాకర్స్ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి యాప్స్ అనేవి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫ్రీగా క్రోమ్లో అయితే వీటిని ఇస్తారు. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మాల్వేర్స్ కూడా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి మోడ్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటాం. ప్లేస్టోర్లో దొరకని యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ప్లేస్టోర్లో దొరికినా వాటికి ప్రో యాప్స్ అనమాట. ఇవి మాడిఫై చేసి ప్రో యాప్స్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఇవన్నీ ఈ మోడ్ యాప్స్లో మనకి పెడతారు. ఆ ఫ్యూచర్స్ని మనకు కావాలి కాబట్టి అవి డౌన్లోడ్ చేసుకుంటాం. అవి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మన ఫోన్లోకి మాల్వేర్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. సో మాల్వేర్స్ ఇలా డౌన్లోడ్ అయినప్పుడు మన ఫోన్ అనేవి హ్యాక్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ మాడిఫై యాప్స్ అనేవి ఎంత దూరం పెడితే అంత బెటర్ అనమాట. మన పర్సనల్ డేటా అనేది హ్యాకర్స్ చేతిలోకి కానీ ఆ డెవలపర్స్ చేతిలో కానీ ఎలాగైనా మన పర్సనల్ డేటా అనేవి వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏవైతే ఉంటాయో జీబీ వాట్సాప్, పింక్ వాట్సాప్, ఇలాంటి ఎఫ్ఎం వాట్సాప్ ఇలా అయితే ఉంటాయి కదా, ఇవన్నీ మనకి మోడ్ యాప్స్ కిందకే వస్తాయి. ఏవైతే మీరు అవసరం అనుకుంటున్నారో ఆ యాప్స్ని మీరు లీగల్గా మీరు కొనుక్కొని అమౌంట్ పెట్టి వాడుకుంటే చాలా బెటర్. మోడిఫై యాప్స్ని చాలామంది వాడుతున్నారు. ఇప్పటికీ నేను చాలామందిని గమనించాను. మోడిఫై యాప్స్ ద్వారా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మోడ్ యాప్స్ని అయితే దూరం పెట్టేసేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. బాబ్లూ ఫ్రమ్ బాబ్లూ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.